తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు జూబిలీస్లో జరుగుతున్న ఈ ఎలక్షన్లో జరుగుతున్న పరిణామాలు చూసినాక చాలా విచారం వ్యక్తం చేయబోతుంది. ఎందుకు అంటే నేను ఏ రాష్ట్రంలో అయితే చైతన్యం ఉంటుంది అని అనుకున్నానో, ఎక్కడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటారో అనే ఒక ఒపీనియన్ తోటి ఉంటుండే, కానీ ఇప్పుడు చూసినాక చాలా బాధాకరంగా ఉంది. నడి రోడ్డు మీద రోడ్లు అమ్ముకోవడం, ప్రభుత్వం ఏం చేయకపోయినా కూడా మళ్ళీ వాళ్ళకే ఓట్లు వేస్తారు అనుకోవడం, కులంని చూసి ఓటేయడం, ఇది చాలా బాధాకరమైన సన్నివేశం. మన దేశం ముందుకు పోతుందని అనుకుంటున్న ప్రతిసారి ఇలాంటివి చూసినప్పుడు చాలా కూడా బాధాకరం అనిపిస్తుంది. మీ అందరికీ నేను కొంచెం హెల్ప్ చేసి ముందుకు తీసుకుపోవడానికి ఏవైతే ఆలోచనలు ఉంటాయో, ప్రతిసారి మీరు అవి వీళ్ళ గురించా అనే తత్వాన్ని మీరు చేస్తున్నారు. ఇది చాలా కూడా బాధాకరం. మన దేశం మంచి కావాలంటే అందరూ కూడా చైతన్యవంతులై ఎవరికి లొంగకుండా మీ హక్కుల కోసం అందరికీ న్యాయం గురించి ప్రభుత్వాన్ని ఎట్లా ముందు తీసుకోవాలో వీటి గురించి ఆలోచించాలి. కానీ ఈ రాజకీయ నాయకులు మిమ్మల్ని మభ్యపెడితే మీరు లొంగిపోవడం అనేది చాలా కూడా సిగ్గు చేటు. ఇది మీరు ఏమని అనుకోండి, మీరు చేసే ఈ పనుల వల్ల ఎప్పుడు కూడా దేశం అనేది ముందుకు పోదు. మీరు మళ్ళా కూడా మీరు డిఫెండ్ చేసుకోనికి ఏదైనా మాట్లాడచ్చు. అరే వాళ్ళు ఇట్లా చేసిరు, వీళ్ళు ఇట్లా చేసిరు. నానా బుజ్జి, ఇది వాళ్ళు ఇట్లా చేసిరు, వీళ్ళు ఇట్లా చేసిరు కాదు, వీళ్ళేం చేస్తున్నారు అనేది ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు మనము గత ప్రభుత్వం ఏం చేసింది దాని గురించి ఆలోచిస్తే ఇప్పుడు దాన్ని మనం మార్చలేం కదా. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మార్చని మనం భవిష్యత్తు అనేది మారుతుంటది. అది మీరు మర్చిపోకండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళైనాక గుర్తుకొచ్చి ఈ ప్రభుత్వం అది చేస్తుంది అని చెప్పి మాట్లాడితే వేస్ట్ కదా. ఇప్పుడు దీన్ని సరిదిద్దితేనే మనం ఏదైనా మార్చగలుగుతామని చెప్పి మీరు గ్రహించాలి. అందుకే మీ అందరికి నేను విన్నపిస్తున్నా, ఇది ఏతుందో మీరు దయచేసి ఇది మానుకోవాలి. ఇప్పుడు ఏదైనా సొల్యూషన్ కనుక్కుంటేనే భవిష్యత్ అనేది ముందుకు పోతుంది. లేకపోతే మీ రాష్ట్రంలో ఎంతగానో పెట్టుబడులు వచ్చినా ఏమొచ్చినా ప్రజలకి ఏం మారదని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. అన్నా, మనం పొద్దున్న లేస్తే మంచి నీళ్లు తాగడానికి ప్రయత్నించాలి, మంచి తిండికి ప్రయత్నించాలి. ఇవి ఎవరిస్తారన్నా? రాష్ట్రంలోని ప్రభుత్వం అన్నా. గత ప్రభుత్వం ఏం చేసిందని కాదన్నా, ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించినప్పుడే మనం ఏదైనా చేయనికి వస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. మీకు వాడు చుట్టమో దోస్తో లేకపోతే మీ నాయకుడు అని చెప్పి మీరు వానికి వత్తాసుపడి ఓట్లు వేస్తే